ఆయన్ని పసుపు ఉగ్రవాది అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు. ఆయన ఒంట్లో అణువణువు తెలుగుదేశమే. పసుపు చొక్కా తప్ప వేరే కలర్ చొక్కా ఆయన వేసుకోరు. చంద్రబాబు అంటే అభిమానం. పార్టీ కోసం తొలి నుంచి పని చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇంతకీ ఆయన ఎవరు? నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన టీడీపీ సీనియర్ నాయకుడు. గత ఎన్నికల వరకు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నిమ్మల హవా ఇప్పుడు పార్టీలోనూ కీలక నిర్ణయాల్లోనూ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనకి ప్రధాన ప్రతిపక్షం తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదా దక్కింది. అంతేకాదు పార్టీలోనూ ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. గత ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని కూడా నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్లో టీడీపీకి చెందిన మహామహులే చిత్తయ్యారు. అయినా నిమ్మల రామానాయుడు మాత్రం పాలకొల్లులో ఏకంగా 18,000 పైచులకు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడంతో ఆయన అధికార పక్షంపై ప్రతి విషయంలోనూ పోరాటాలు చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి నిమ్మల రామానాయుడు జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. నిత్యం నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో అటు పార్టీలోనూ ఇటు నిర్ణయాల్లోనూ నిమ్మల రామానాయుడుకు రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రతిపక్ష పాత్రలో కీలక పాత్ర పోషించే ఛాన్స్ లభించింది. అయితే అనూహ్యంగా పార్టీలో కీలకంగా ఉన్న మరో నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీలో నిమ్మల రామానాయుడుకు ప్రాధాన్యం పెరిగింది. ఆ సమయంలో ఆయన చేసిన పోరాటం తెలుగు తమ్ముళ్లకు బూస్టప్ ఇచ్చింది. ఇక అసెంబ్లీలో కూడా ఆయన సంధించే ప్రశ్నలకు అధికార పార్టీ నేతల నీళ్లు నమిలేవారు. అంతలా ఆయన ప్రజల సమస్యలపై తన గళం విప్పేవారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేయడంలో, నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో నిమ్మల రామానాయుడుకు మంచి పేరుంది. దూకుడు రాజకీయాలు చేయడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యతిరేక పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజల పక్షాన పోరు చేయడంలోనూ ఆయన తనదైన శైలిలో ముందుకు సాగారు. ఎక్కడా వివాదానికి తావు లేకుండా ఏ సమస్యనైనా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ఆయన తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నారు. ఈ విషయంలో నిమ్మల రామానాయుడు స్టైల్ డిఫరెంట్. గతంతో టీడీపీ పాలనలో తనకు గుర్తింపు లభించినా లభించకపోయినా పార్టీ లైన్ ప్రకారం ముందుకు సాగారు. అధినేత ఆదేశాలను శిరసా వహించారు. పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉన్నారు. పదవి కోసం కాకుండా పార్టీ కోసమే పనిచేసేవారు. కార్యకర్తలను కన్నబిడ్డలుగా చూసుకునేవారు. ఎప్పుడూ క్యాడర్కు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. అందుకే ఆయనంటే క్యాడర్కు ఎనలేని అభిమానం. ఈ అభిమానమే ఆయనకు తిరుగులేని విజయాలను అందిస్తోంది. 2019 ఎన్నికల నాటి వరకు కూడా ఆయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. అయినా ఎక్కడ అసంతృప్తికి లోను కాకుండా పార్టీ తరపున అనేక పోరాటాలు చేశారు. నిరాహార దీక్షలకు దిగారు. సైకిల్ యాత్ర చేపట్టారు. ఆయన చేపట్టిన సైకిల్ యాత్రకు మంచి స్పందన వచ్చింది. దీంతో కీలకమైన నిర్ణయాలు, సమావేశాలకు చంద్రబాబు నిమ్మల రామానాయుడును సిఫార్సు చేయడం ప్రారంభించారు. అలా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. మున్ముందు మరింత ప్రాధాన్యం పెంచుతుందని నిమ్మల అనుచరులు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి భవిష్యత్తులో నిమ్మల రామానాయుడు టాప్ లీడర్ అవుతారన్న అంచనాలున్నాయి. ఇక కాపు సామాజిక వర్గం నుంచి పార్టీలో చాలా దూకుడుగా ముందుకు వెళ్లడం కూడా ఆయనకు కలిసి రానుంది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో నిమ్మల రామానాయుడుకు తిరుగులేని ప్రయారిటీ ఉంటుందని కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన మంత్రి పదవికి రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆయనకు మంత్రి పదవి కట్టబెడితే ఆ పదవికే వన్నె తెస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. నిజాయితీ గల రాజకీయ నేతగా ఆయన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని, అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తోంది. అటు చంద్రబాబు కూడా ఈసారి
నిమ్మలకు అవకాశం ఇద్దామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మల అనుచరుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మరి నిమ్మల ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.